హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కస్తూరి గోబీ మలాయ్ కర్రీ చేస్తున్నానండి. పేరులోనే 3 ఇంగ్రీడియంట్స్ అయితే అర్థమవుతున్నాయి కదా మనకి. అవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ కర్రీకి. సో దానికోసం నేనైతే ఒక చిన్న సైజ్ అయితే కాలీఫ్లవర్ తీసుకొని వీటన్నిటిని అయితే మీడియం సైజ్ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. మరీ పెద్దవి కాదండి, అలా అని మరీ చిన్న పీసెస్ కాదు, మీడియంగా కట్ చేసుకుంటే ఈ కర్రీకి చాలా బాగుంటుంది. సో అన్నిటినీ ఈ విధంగా అయితే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. మనం ఈ సైజ్ అయితే సరిపోతుంది. మీరు కాలీఫ్లవర్ కాడలు ఉన్నాయి కదండి, వాటినైనా సరే వాడుకోవచ్చు. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఈ సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని అయితే మనం ముందుగా అయితే కొంచెం ఉడికించుకోవాలి. సో దానికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోని కొంచెం వాటర్, అదేవిధంగా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని పొయ్యి మీద పెట్టేసుకొని మరిగించుకోవాలండి. బాగా తెరలాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం ఉడకపడితే సరిపోతుంది. అంటే మనకి లైట్గా బబుల్స్ అనేది అర్థమవుతుంది కదా, ఆ విధంగా వస్తే సరిపోతుంది అనమాట. ఆ విధంగా కొంచెం ఉడకపట్టాక ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ పీసెస్ని, వీటిని అయితే యాడ్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ అయితే వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెడితే ఆ వేడికి అవి కొంచెం మగ్గిపోతాయి. దీనివల్ల మనకి కర్రీ కూడా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది కదా. సో అవి మగ్గే లోపల మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని అయితే మిక్సీ పట్టుకొని ప్యూరీలా చేసుకోవాలి. అదేవిధంగా ఒక పెద్ద సైజ్ అయితే ఆనియన్ని సన్నని పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుందాం. సో 5 మినిట్స్ తర్వాతకి కాలీఫ్లవర్ పీసెస్ అన్నిటిని ఒక బౌల్లో తీసుకొని ఇందులోనే మన రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా ఒక అరకప్పు వరకు అయితే పెరుగు, నేను తీసుకున్న క్వాంటిటీకి అరకప్పు పెరుగు సరిపోతుందండి. సో మీరు చూసి దాని ప్రకారంగా మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అదేవిధంగా రుచికి సరిపడా కారం, కొంచెం పసుపు, వీటన్నిటిని కలిపేసుకోవాలంటే ఒకసారి. ఈ విధంగా గోబీ పీసెస్ని మ్యారినేట్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఆల్రెడీ లైట్గా ఉడికిపోయాయి కదా, ఈ పెరుగు ఉప్పు ఇవన్నీ కలిపి ముందుగానే పెట్టడం వల్ల పీసెస్కి బాగా పడుతుంది కదా, టేస్ట్ బాగుంటుంది దానివల్ల. సో అవి మ్యారినేట్ అయ్యే లోపల ఒక కళాయి తీసుకొని, ఒక బాండి తీసుకొని ఇందులోనే కొంచెం ఆయిల్, ఈ కర్రీలకి ఇలాంటి కర్రీస్కి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోనే మసాలా దినుసులు, చెక్క, లవంగ, ఇలాచి, అనాస పువ్వు, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకొని ఇవి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఈ మసాలాలు బాగా వేగే వరకు వేయించుకోండి. ఇందులోనే కస్తూరి మేతి అండి, కళాయిలో డ్రై రోస్ట్ చేశాను, లైట్ జస్ట్ షాలో ఫ్రైలా చేసి మెత్తగా మెదిపేసి వేసాను. అదేవిధంగా ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసి కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. ఆ తర్వాతకి ఇందులోనే మ్యారినేట్ చేసిన కాలీఫ్లవర్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఏమన్నా తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే కొంచెం ఉప్పు కారాలు తగ్గాయి, అందుకని కొంచెం యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి 2 మినిట్స్లో, ఎందుకంటే ఆల్రెడీ గోబీ సగం ఆల్రెడీ ఉడికిపోయాయి. చూసారా, ఆయిల్ అయితే రిలీజ్ అయిపోయింది. సో అంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో ఇంకోటి మెయిన్ ఇంగ్రీడియంట్ అదేంటంటే మలాయ్ అంటే ఫ్రెష్ క్రీమ్ అండి, లేదంటే పాల మీద మీగడ. పాల మీద మీగడ ఉంటే మిక్సీ పట్టేసుకొని అది వేసుకున్నా సరిపోతుంది, లేదు అంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇది వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక కొత్త రెసిపీతో అయితే మళ్ళీ కలుద్దామండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.